హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందు మరొక వీడియోతో వచ్చేసాను. మీరు రెగ్యులర్గా మనకు ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేది ఫోన్పే, గూగుల్ పే అండ్ పేటిఎంలో మనం పే చేసేవాళ్ళం కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ఆప్షన్ అనేది తీసేసారు కానీ ఫ్రెండ్స్. ఆ ఆప్షన్ ఇప్పుడు నేను ప్రజెంట్ చెప్పే మెథడ్ ద్వారా మీరు ఫోన్పే, గూగుల్ పే అండ్ పేటిఎంలోనే మనం పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఆ సర్వీసెస్ కూడా మనం తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఎలాగనేది మీకు చూపిస్తాను. మీరు ఇప్పటికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఉన్న ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఫర్దర్ చేసే వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి నోటిఫికేషన్ రూపంలో. మీరు ఇంకా ఫోన్పే, గూగుల్ పే అండ్ పేటిఎం ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకుంటే ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్స్ పైన క్లిక్ చేసి మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్ ఇలా ఉన్న తర్వాత ఇక్కడ రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ యూటిలిటీస్ అని ఉంది కదా, దీంట్లో ఎలక్ట్రిసిటీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ పైన మీకు ఒక పాపప్ అనేది కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్. పే ఆన్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ ఎలక్ట్రిసిటీ బిల్స్ వయా బీబీపీఎస్ ఆన్ ఫోన్పే నా అని చెప్పేసి మనకి ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా చెక్ యువర్ బిల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీ 13 digit సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన చేసి ఇంతకుముందు పేమెంట్ చేసేవాళ్ళం కానీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా జస్ట్ ఇది ఆప్షన్ అయితే ఇచ్చారు. మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఇంకా మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఒకవేళ ఈ ఆప్షన్ అనేది ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో నేను వీడియో అనేది చేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్. చూసాను ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేరుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్.